26 మే నాడు మనము మట్టి ద్రావణం స్ప్రే చేయాలనుకుంటున్నాము. అయితే మట్టి ద్రావణం ఎలా తయారు చేయాలనేది మీకు ఒకసారి నేను డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ మనము 10 kg మట్టి తీసుకోవాలి. మెత్తటి మట్టి, ఇలా రాళ్ళు ఉండదు, మళ్ళీ పుట్టమన్ను ఉంటే చాలా మంచిది. ఇలా రాళ్ళు లేకుండా ఉన్న మట్టిని తీసుకోవాలి. తీసుకొని అందులో ఆముదం నూనె మనము 250 ml కలపాలి. పావు లీటర్ 250 నుంచి 300 ml వరకు కలుపుకోవచ్చు. ఈ ఆముదం నూనె అనేది ఇలా కలుపుకొని బాగా పిసకాలి. దీన్ని మొత్తం చూడవచ్చు, ఇప్పుడు మీకు కలుపుతాను. ఇలా కలపడం వల్ల అనేది మనకు MLC ఫేర్ అనేది అవసరం ఉండదు. ఇది ఎందుకు ఇట్లా మట్టిలో కలుపుకుంటే మనం అన్ని ఆర్గానిక్ మెథడ్ చేస్తాం కాబట్టి మళ్ళీ MLC ఫేర్ ఇలా కలిపితే కష్టమవుతుంది. డైరెక్ట్ వాటర్లో కలుపుదాం నూనె అంటే కలవదు. అందుకనే ఫస్ట్ మనము మట్టిలో కలపాలి బాగా. ఈ విధంగా దీన్ని మనం కొద్దిగా నీళ్ళు పోసుకోవచ్చు, గట్టిగా ఉన్నది మట్టి కాబట్టి. మొత్తం మంచిగా పిసుకోవాలి. ఇది దీన్ని ఫిల్టర్ చేయాలి. ఏ విధంగా ఫిల్టర్ చేయాలనేది కూడా మీకు చూపిస్తాను. చూడండి మీరు, నేను ఏ విధంగా ఫిల్టర్ చేస్తాను, మళ్ళీ ఎట్లా స్ప్రే చేస్తాను అనేది. ఈ ఆముదం నూనె, మట్టి ఈ రెండింటిని మనం బాగా కలిపినాం కదా, దీన్ని మనం ఫిల్టరేషన్ గురించి ఇది అనేది ఒక బకెట్లో వాటర్ తీసుకొని ఇలా కలుపుతున్నాం మనం. ఇట్లా దీన్ని మనము 200 లీటర్లు ఫిల్టర్ చేసుకోవాలి. 200 లీటర్లు కలపనికి నేను మొత్తం ఈ విధంగా కలిపేస్తున్నాను. ఈరోజు మనము ఇప్పుడు 200 లీటర్ వాటర్ తీసుకున్నాం కదా, ఈ వాటర్లో ఇది ఫిల్టర్ చేస్తున్నాం మనం. మొత్తం మట్టి ద్రావణం అనేది మొత్తం మన చింతల వెంకటరెడ్డి సార్ ఏం చేస్తాడంటే మట్టి ద్రావణం మొత్తం 200 లీటర్లు కలపమంటాడు. నేనేమట్లేం చేస్తలేదు, నేను బకెట్లో కలుపుకుంటాను. ఫస్ట్ కలుపుకొని దీన్ని ఫిల్టరేషన్ చేసుకుంటున్నాను. ఇట్లా జల్లెడ చూడవచ్చు, ఇది సాధారణమైన జల్లెడ. అది ఏమున్నా కానీ పక్కకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఒక 2-3 సార్లు ఈ బకెట్ని అయిపోయిన కొద్దీ మళ్ళీ నీళ్ళేసి మళ్ళీ ఇట్లా ఒక 2-3 సార్లు చేస్తే ఇందులో ఉన్న ద్రావణం అంతా నీళ్ళకి వెళ్తుంది. ఇప్పుడు మనము మట్టి ద్రావణాన్ని ఫిల్టర్ చేసుకున్నాం, మొత్తము వడపోసుకున్నాం. చూడొచ్చు, ఇందులో ఏం కూడా లేదు అసలు. అది ఇరకబడదు అనమాట మన ట్యాంకులో ఇప్పుడు అనమాట. చూడొచ్చు, మొత్తం వచ్చేస్తుంది. ఎట్లా తర్వాత చూడొచ్చు, ఇలా ఇట్లా కూడా ఇరకబడదు అనేది. ఇది మీరు ఎంత చూసుకున్నా ఇప్పుడు బకెట్తో వేసి చూపిస్తాను మీకు. ఇక ఈ విధంగా పైకి వెళ్ళేసి కింది మొత్తం క్లియర్గా ఫిల్టర్ అయిందనమాట. ఇది మన పైపులో ఇరకబడే అవకాశాలు లేదు. మళ్ళీ దీంట్లో ఇప్పుడు మనం ఏం కలుపుతాం, ఇంకా ఆముదం నూనె కలిపిన విషయం తెలిసే మీకు. ఇప్పుడు మనం ఇందులో పీటీ పౌడర్ అనేది కలుపుతాము. మా గురుగారు పంపించారు ఈ పీటీ పౌడరు. దీన్ని నీళ్ళల్లో కలుపుకొని ఇలా కలుపుకొని స్ప్రే చేయాలనుకుంటున్నాను నేను. చూడొచ్చు, ఈ పీటీ పౌడర్ అనేది కలిపేస్తుంది ఇలా. ఈ పీటీ పౌడర్ని ఒక బకెట్లో బాగా కలిపిన తర్వాత ఇలా కలుపుకోవాలి. మళ్ళీ దాంతోపాటు ఇంకా మనం ఏం కలుపుతామంటే ఇలా గ్రోత్ ప్రమోటర్ కలుపుతాం ఇలా. చూడవచ్చు మీరు, హాఫ్ లీటర్ ఇది గ్రోత్ ప్రమోటరు. మా గురుగారు పంపిస్తారు. ఇది చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది దీనిది అయితే. ఎప్పటికి వాటి కింద సాయిల్కి ఇచ్చుకోవాలి, మళ్ళీ పైన స్ప్రే చేసుకోవాలి 15 రోజులు ఒకసారి. సాయిల్కి ఇచ్చేటప్పుడు 1 లీటర్ ఇవ్వాలి, మీద స్ప్రే చేసేటప్పుడు హాఫ్ లీటర్ అనేది స్ప్రే చేయాలి. ఇప్పుడు నేను ఇది మొత్తం పీకి ఇది చేసి ఇలా కలిపేస్తాను అనమాట. కలిపేసి స్ప్రే చేయడమే ఇక. అయితే దీని యొక్క యూజెస్ ఎందుకు మనం స్ప్రే చేస్తున్నాం, ఇది మట్టి ద్రావణం యొక్క యూజెస్ అనేది మన చింతల వెంకటరెడ్డి గారు తెలిపినట్టు అది పురుగులకు బాగా పనిచేస్తుంది. ఎందుకంటే పురుగులకు జీర్ణ వ్యవస్థ ఉండదు, శ్వాస వ్యవస్థ ఉంటుంది. మట్టి ద్రావణం ఆకుల మీద పడ్డప్పుడు ఆకుల మీద ఉన్న మట్టి రేణు ఒక్కసారి కనుక అది నాకిందనుకో, అది దాన్ని డైజెషన్ కాదు. అది డైజెషన్ కానప్పుడు అది చనిపోతుంది. ఆ కాన్సెప్ట్ తోటి సార్ అనేది మట్టి ద్రావణం స్ప్రే చేయమంటారు. మళ్ళీ అందులో ఆముదం నూనె కలపడం వల్ల ఆ స్మెల్కి అనేది దోమలు కానీ పురుగులు కానీ రావు. అదొకటి బెనిఫిట్ మనకు. అలా ఇది 3 రోజులకు 4 రోజులు ఒకసారి మట్టి ద్రావణం స్ప్రే చేసుకుంటే ఎలాంటి పురుగులు రావని సార్ చెప్తాడు మనకు. సార్కు పేటెంట్ కూడా ఉంది సార్కు, కానీ మనకు అందరికీ ఆ ఫార్ములా అనేది పంచుకుంటాడు సార్ మనతోటి. మళ్ళీ ఈ పీటీ పౌడర్ దేనికి యూజ్ అవుతుంది? ఈ పీటీ పౌడర్ అనేది రసం పీల్చే పురుగులకు బాగా పనిచేస్తుంది. ఇది
మన మిరప చెట్లకు రసం పీల్చే పురుగు ఉంటుంది కదా, దానికి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది పీటీ పౌడరు. ఇది కలుపుకొని మనం స్ప్రే చేసుకుంటే మన పంటలకు బాగుంటుంది అనమాట. ఇది 15 రోజుల్లో ఒకసారి స్ప్రే చేసుకోవాలి. గ్రోత్ ప్రమోటర్ అయితే తెలిసిందే మనకు, అన్ని రకాల న్యూట్రిషన్ ఉంటాయి ఆ గ్రోత్ ప్రమోటర్లో. మొక్కలకు అన్ని రకాల న్యూట్రిషన్ గురించి గ్రోత్ ప్రమోటర్ కలిపినాం అనమాట. ఈ 3 కలిపి మనం ఈరోజు స్ప్రే చేయడం జరుగుతుంది. రిజల్ట్ కూడా మంచిగా ఉంటుంది. నేను ఇంతకుముందు వాడిన రిజల్ట్ మంచిగా ఉన్నది. అందుకే నేను మళ్ళీ ఒకసారి వాడదామని ఈ ఫార్ములా అనేది చూజ్ చేసుకుంటున్నాను. ఎట్లుంటుంది అనేది మీకు మళ్ళీ స్ప్రే చేసినాక తైవాన్ స్ప్రే తోటి స్ప్రే చేస్తున్నాం మేము. చూడొచ్చు పీటీ పౌడర్ అని మొత్తం అనేది ఇలా కలిసిపోయింది. ఒకసారి దగ్గర తీసుకో. ఈ విధంగా పీటీ పౌడర్ మొత్తం అనేది ఇలా కలిసిపోయింది. ఇది మనం వాటర్లో ఇప్పుడు కలిపేసినాక స్ప్రే చేసేస్తామన్నమాట. థ్యాంక్ యూ. ఇంకా మా ఛానల్ మా వీడియో ఇంకా నేను ఏమేమి స్ప్రే చేస్తాను, నా దిగుబడి అంతా మొత్తం అప్డేట్ చేస్తున్నాను. దాని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.